హలో అండి, హాయ్ అందరికీ. ఇప్పుడు మనము లైనింగ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. అయితే నేను గమ్ అంటించలేదండి. గమ్ అంటించకుండా ఇలా మెయిన్ క్లాత్ మీద లోపల వైపున మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టేసి మొత్తం కలిపి ఒక స్టిచ్ రానిచ్చుకుందాము. ఇలా మొత్తం కుట్టేసుకోండి. కుట్టేసుకుంటే మనకి క్లాత్ అంతా మెయిన్ క్లాత్కి జాయింట్ అయి ఉంటుంది కాబట్టి మనకు కదలకుండా ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే మనం గమ్ అంటించట్లేదండి, మిషన్తోనే స్టిచ్ చేస్తున్నాం అన్నమాట. చక్కగా క్లాత్ అంతా మనకి ముడతలేమి రాకుండా పెట్టేసుకొని, మీరు కావాలంటే కొంచెం పెద్ద స్టిచ్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది మనం మామూలుగా లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి యాడ్ చేయటం అంతే కదా, అందుకని. తర్వాత మనకి ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేసేసుకోండి. మనకైతే ఇది పెద్ద బ్లౌజ్ కదండి, మనకి జాయింట్స్ కూడా పడతాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నడుం బెల్ట్కి క్లాత్ని తీసుకొని, మనకైతే మిడిల్లో జాయింట్ వస్తుందండి. ఈ పట్టీకి ఇలా మిడిల్లో జాయిన్ చేసేసుకోండి. ఇట్లా జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం బ్లౌజ్కి పై వైపు నుంచి కుట్టుకుందాము. ఎక్స్ట్రా దారాలు ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి, నీట్గా ఉండటం కోసం. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ పట్టీ మీద స్టిచ్ వచ్చేటట్టు ఒక కుట్టు రానివ్వండి. ఇలా ఇప్పుడు లోపలికి మడవండి. లోపలికి మడిసి ఇక్కడ చూడండి, ఈ చివర్లో ఒక 1/2 ఇంచ్ లోపలికి మడవండి. లోపలికి మడిచి మనం పట్టీ ఏదైతే వేసుకున్నామో ఆ పట్టీని అంతటిని లోపలికి వచ్చేటట్టు స్టిచ్ చేసుకోండి. ఇలా కుట్టితే మనకి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మెయిన్ క్లాత్ లైనింగ్ యాడ్ చేద్దాము. చూసి కుట్టుకోండి, రెండు ఒకే వైపు లాగా కుట్టుకోకుండా మనకి రైట్ సైడు లెఫ్ట్ సైడు ఎటు సైడ్ అనేది తిరగల మరగలు చూసుకొని స్టిచ్ చేసుకోండి. లేదంటే మళ్ళీ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు తికమక అయిపోతూ ఉంటుంది అనమాట ఫస్ట్లో, స్టార్టింగ్లో ఎవరికైనా సరే. అలాంటప్పుడు చూసుకొని ఇలా కుట్టుకుంటే మీకు మళ్ళీ కుట్టిప్ప తీసుకోవటం అనేది రాకుండా ఉంటుంది. ఇలా పెట్టి చూసుకొని అప్పుడు స్టిచ్ చేసుకోండి. రోజుకి 2 బ్లౌజులు కుట్టుకున్నా చాలండి. కుట్టగలిగే వాళ్ళు ఇంకా ఎక్కువైనా కుట్టుకోవచ్చు. ఇంట్లో ఉండి కుట్టుకునే వాళ్ళకి టైలరింగ్ చాలా ఉపయోగపడుతుంది. మనం కుట్టుకున్నా చాలు కదా, బయట వాళ్ళే కుట్టినా కుట్టకపోయినా. ఒప్పుకుంటే బయట వాళ్ళే కూడా తీసుకొని కుట్టుకోవచ్చు. నేనైతే వేరే కస్టమర్సే అండి కుట్టేది. ఇప్పుడు పై వైపున క్లాత్ కదలకుండా ఉండటం కోసం ఇలా ఒక స్టిచ్ రానివ్వండి. మనకు మిడిల్లో డాట్స్ వేసుకుంటాం కదా, ఇప్పుడు చూడండి డాట్ మనం ఏదైతే టక్స్ పెట్టుకున్నామో ఆ టక్స్ దగ్గర నుంచి డాట్ ఇలా వేసుకోండి. మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకు డాట్స్ కూడా మనకి అంటే ఎక్కువ వస్తాయి అన్నమాట. అంటే సైజ్ పెరిగింది కాబట్టి డాట్స్ కూడా ఎక్కువ పొడవు వస్తాయి అన్నమాట. ఓకేనండి, మీరు డాట్స్ కూడా కరెక్ట్గా చూసి వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటి మిడిల్లో నుంచి చంక వైపు నుంచి ఇంకో డాట్ రానివ్వండి. మనకైతే ఇలా పర్ఫెక్ట్గా వస్తుందండి. కరెక్ట్గా వేసుకున్నారంటే మీకు షేపు చక్కగా డాట్స్ని బట్టి కూడా ఉంటుందన్నమాట.
కావాలంటే డాట్స్కి 2 కుట్లు రానిచ్చుకోవచ్చు. చిన్న కుట్టు పెట్టుకుంటే ఒక కుట్టు అయితే సరిపోతుంది. మనకిప్పుడు 2 కూడా కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది చూసుకుందాము. ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ డాట్స్ దగ్గర ఇలా ఉంటే కొంచెం కట్ చేసుకోండి. చూసారా కరెక్ట్గానే వచ్చింది కదా. ఇప్పుడు మనమైతే షేప్ బెల్ట్కి మెయిన్ క్లాత్ మీద పై వైపు నుంచి లైనింగ్ క్లాత్ని పెట్టేసేయండి. షేప్ బెల్ట్లు కూడా కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి. 2 ఒకే వైపున రాకుండా చూసి పెట్టుకొని కుట్టుకోండి. ఇప్పుడు మనమైతే మెయిన్ క్లాత్ మీద పై వైపున లైనింగ్ క్లాత్ని పెట్టేసి ఇలా షేప్ బెల్ట్ని కుట్టుకోవాలన్నమాట. అయితే మందం కావాలనుకునే వాళ్ళు మీకు కావాలంటే 2-3 మనకి లైనింగ్ పీస్తో 2 లేయర్లు వస్తాయి కదా, ఇంకా 1-2 లేయర్స్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట, మందం వస్తుంది. ఇప్పుడు మళ్ళీ లైనింగ్ క్లాత్ మీద తిప్పేసి ఒక స్టిచ్ రానివ్వండి. లోపలికి ఫోల్డ్ చేసి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ 2 కలిపి ఇలా ఒక స్టిచ్ రానివ్వండి. మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని ఇలా కట్ చేసుకోండి. రెండింటిని కూడా సేమ్ అలానే కుట్టుకోండి. మనకి షేప్ బెల్ట్లు కూడా సైజుని బట్టి అంటే నడుము లూజుని బట్టి కూడా షేప్ బెల్ట్లు పెద్దగా వస్తాయండి. ఇప్పుడు చూడండి ఎలా జాయిన్ చేసుకోవాలనేది. ఇలా పై వైపున పెట్టేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా షేప్ బెల్ట్ ఉంచేసి ఇలా స్టిచ్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ని తీసుకొని మనకి ఎక్కువ పొడవు ఉందా తగ్గిందా అనేది చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే కుట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పొడవు ఉందనుకోండి, అప్పుడు మనకి స్టిచ్ చేసుకోవడానికి ఎక్కువ తక్కువ వస్తాయన్నమాట. అందుకని చూసి కుట్టుకోండి. ఓకేనా అండి. రెండిటికి కూడా షేప్ బెల్ట్ని ఇలా జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ కరెక్ట్ సరిపోయింది. అలా ఇప్పుడు 2 కలిపి చూసేసుకుందాము. కరెక్ట్గానే సరిపోయింది అనమాట. లేదా ఏమన్నా ఎక్కువ ఉంటే షేప్ బెల్ట్ దగ్గర ఒక స్టిచ్ రానిచ్చుకోండి. లేకపోతే పై వైపున ఇలాగ స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే కట్ చేసుకోండి. మనకి ఇది మెడపట్టి మనం అంటే నెక్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్, ఆ పీస్ అనమాట. ఇది మనకి ఉక్సుల పట్టికి కాజా పట్టికి వాడుతున్నాం అనమాట. ఇంకా మీరు వేరే ముక్కేమీ ఎత్తుకొని అవసరం లేదండి. ఇదే మనం ఉక్సుల పట్టికి కాజా పట్టికి జాయిన్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి మనం మామూలుగా ఇది వచ్చేసి రైట్ సైడ్న వస్తుంది ఉక్సుల పట్టి. 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేసుకొని ఇలా మడిచి మనకి లైనింగ్ క్లాత్ కనిపించకూడదండి, లోపలికి ఫోల్డ్ అయి ఉండాలన్నమాట ఉక్సుల పట్టికి. ఇలా వస్తుంది. తర్వాత ఇప్పుడు మనము కాజా పట్టీ వేసుకుందాము. కాజా పట్టీకి ఇలా లోపల వైపు నుంచి వేసేసుకొని కింద 1/2 ఇంచ్ మడవండి. 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకోండి. అయితే చూడండి మనకి ఇది కనిపిస్తుంది అనమాట, కాజా పట్టీ కనిపిస్తుంది. అంటే పై వైపున వస్తుంది మనకి, లోపల వైపు నుంచి పైకి ఇలా 2 మడతలు వేసేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనకు చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చాయా లేదనేది చూసుకోండి. ఇలా చూసుకొని కుట్టుకోండి. మనకైతే కరెక్ట్గానే వచ్చాయండి. మీకు నేను అర్థమయ్యేలా చెప్తున్నానండి. చూసిన వాళ్ళంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూడండి, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలిపి జాయిన్ చేస్తున్నాం అన్నమాట. మనకి చూసుకోండి, కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే వీడియో పెట్టడం కంటే బ్లౌజ్ కుట్టడమే నాకు ఈజీ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి వచ్చిన పనిని నలుగురికి తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఛానల్ రన్ చేస్తున్నాను అన్నమాట. అయితే కొత్తగా ఛానల్ నేను స్టార్ట్ చేశాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. మీకు నేనైతే వీడియో అర్థమయ్యేటట్లే పెడుతున్నానండి. అర్థం కాకపోతే కామెంట్లో తెలియజేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఝాన్సీ టైలరింగ్ గోల్స్ అండి. ఇప్పుడు చూడండి, నేనైతే పైపింగ్ వేయడానికి పైపింగ్ క్లాత్ని ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టానండి. ఇప్పుడు చూడండి, పైపింగ్ క్లాత్ని ఎలా పెట్టి స్టిచ్ చేస్తున్నానో నేను ఇలా ఒక 1/2 ఇంచ్ క్లాత్ని మడిసి 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకోండి. ఈ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. అంటే గ్రీను గోల్డ్ రెండు మిక్స్ అయి ఉందన్నమాట. అయితే బోర్డర్ వచ్చేసి గ్రీన్ ఇచ్చాడనమాట. మనకి ఆ బోర్డర్ కలరు వేస్తున్నాం అనమాట పైపింగు. మీకు పైపింగ్ కూడా చక్కగా సన్నగా రావాలంటే ఎలా స్టిచ్ చేయాలనేది కూడా నేను చెప్తానండి వీడియోలో. చూడండి, అయితే మనము టక్స్ పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకుంటే మనకి నెక్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తిరుగుతుంది అనమాట. అంటే మనం స్టిచ్ చేసిన దాన్ని బట్టి టక్స్ పెట్టుకుంటే మనకి నెక్ షేప్ అనేది చక్కగా వస్తుంది. ఇది వచ్చేసి రౌండ్ నెక్ అండి. అయితే ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ వచ్చేసి చూడండి ఇలా పెట్టి ఫోల్డ్ చేయండి. అయితే పైపింగ్ థ్రెడ్ కూడా మీరు 12 నెంబర్ థ్రెడ్ తీసుకోండి. 12 నెంబర్ థ్రెడ్ అయితే బాగా చక్కగా మనకి సన్నగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మనము కుట్టు పక్కనే పైపింగ్ థ్రెడ్ని పెట్టేసి పైపింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి థ్రెడ్ని పట్టుకొని లాగండి. క్లాత్ని లాగొద్దు, మనకు సన్నగా వస్తుంది అన్నమాట. అంటే టైట్గా వస్తుంది. ఆ థ్రెడ్ని అలా లాగటం వల్ల పైపింగ్ క్లాత్ టైట్ అయిపోతుంది, మనకి టైట్గా వస్తుంది అన్నమాట. చూడటానికి బాగుంటుంది, లేదంటే లూజ్గా వస్తుంది. మీరు కుట్టేటప్పుడు ఇది ఒకటి తెలుసుకోండి. పైపింగ్ వేయాలనుకున్నప్పుడు క్లాత్ కూడా మీరు క్రాస్ ఉండేది తీసుకోండి పైపింగ్ క్లాత్. అప్పుడు రౌండ్ నెక్ కానీ ఏ నెక్కైనా సరే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. మీకు స్ట్రైట్ పీస్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే మనం క్రాస్ పీసే మనకి చక్కగా నీట్గా ఉంటుంది, మనకి కుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనండి. ఎందుకంటే మనకి నీట్గా ఉందనుకోండి స్టిచ్చింగ్, కస్టమర్స్ కూడా పెరుగుతారు. చక్కగా మనం కుట్టేదాన్ని బట్టి వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది కదా. అంటే చూడంలోనే బ్లౌజ్ వాళ్ళకి నచ్చేస్తుంది అనమాట. అందుకని మన స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఎక్కడి నుంచైనా బ్లౌజులు వస్తాయండి. మనం ఎత్తుకోని అవసరం లేదు. నాకైతే వేరే ఊర్ల నుంచి కూడా తీసుకొచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు అనమాట. అసలు అయితే ఖాళీ ఉండదు. నాకేంటంటే బ్లౌజులు కుట్టడం వల్ల అంటే వీడియోలు తీయడం వల్ల బ్లౌజులు కుట్టడం కొంచెం లేట్ అవుతుంది. కానీ వీడియో నాకైతే బ్లౌజ్ కుట్టడం కంటే వీడియో తీయడమే కొంచెం కష్టంగా ఉందండి. వీడియో అంటే దాన్ని అప్లోడ్ చేసుకోవటము, ఎడిట్ చేసుకోవటం అంతా కూడా. ఇప్పుడు చూసారా, ఇదైతే మనం చేతి పని చేసుకోవాలండి. నేనైతే పైన కుట్టు రానివ్వట్లేదు. అయితే ఏంటంటే లోపల మనకి ఖర్చు ఉంటుంది కదా, మనం స్టిచ్ చేసుకున్న తర్వాత అది బయటికి కనిపించకుండా ఉండటానికి మనం ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. లేదంటే పీసులుగా మనకి కనిపిస్తూ ఉంటుంది.
కనిపించిన దాన్ని అంతటిని ఇలా కట్ చేసుకోండి. కావాలంటే మీరు మిషన్తోనే స్టిచ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇది చేతి పని చేయించాలన్నమాట. మనకి ఇలా వస్తుంది నెక్ అయితే. ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఇలా పెట్టేసుకొని, మనకి ఏంటంటే ఇక్కడ పెద్ద సైజు కదండి, చిన్న సైజు బ్లౌజులకి అయితే హ్యాండ్స్కి జాయింట్స్ పడవు, అంటే ఏమంటారు చంక ముక్కలు పడవు. కాకపోతే పెద్ద సైజు బ్లౌజులకి అయితే కంపల్సరీగా మనం చంక ముక్కలు వేసుకోవాలండి. అయితే క్లాత్ని అయితే ఇలా కట్ చేసుకొని మనం వేసుకునేటప్పుడు ఏంటంటే జాయింట్ ఏదైనా సరే ఎక్కువగా క్లాత్ ఉండేటట్టు జాయింట్ చేసేసుకోండి. ఎందుకంటే పట్టు చీరల మీద బ్లౌజులు అంటే కొంచెం అవి ఉరుకునే ఇదైపోతుంటాయి కదా, అందుకని నేను మీకు చెప్తున్నాను. ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకొని ఇలా జాయిన్ చేసేసి పై వైపు నుంచి ఇలా స్టిచ్ రానివ్వండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, మనకి ఇది జాయిన్ చేయటం కూడా మనకి చంక వైపున, అంటే చంక దగ్గరే మనకి హ్యాండ్ లూజ్ దగ్గర కాకుండా చంక దగ్గరే మనకి ఎక్కువ ముక్క పడుతుంది అన్నమాట. అంటే జాయింట్ అనేది మనం ఎక్కువ అక్కడే క్లాత్ని ఎక్కువ ఉండేటట్టు చూసుకొని జాయిన్ చేసేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్ లూజు మనకి తక్కువగానే ఉంటుంది, చంక లూజ్ అయితే ఎక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. మనకి లైనింగ్ క్లాత్ కూడా చంక ముక్కలు పడతాయండి, జాయింట్స్ పడతాయి, తప్పదు. పెద్ద సైజు బ్లౌజులు తీసుకున్నప్పుడు మనం ఇలాంటివి కూడా మనము చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేనైతే ఇది కటింగ్ వీడియోలో చెప్పాను కదా, ఏంటంటే మనకి ఒకవైపునే బయటతాయి అన్నమాట జాయింట్స్. ఇవి కూడా మనం చూసేసుకోవాలండి. మనం ఎందుకంటే లోతు తీసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అన్నట్టు చూసుకొని వేసుకోండి. లేదంటే రెండు హ్యాండ్స్కి కూడా ఒకే వైపున వచ్చేలాగా కూడా ఉంటుంది. అందుకని చూసి ఈ జాయింట్స్ అనేవి వేసుకోండి. మీరు ఈ జాయింట్స్ కూడా మామూలుగా లైనింగ్ క్లాత్కే ఇలా ఎక్కువ తక్కువ పెట్టేసి వేసుకోండి. మెయిన్ క్లాత్కి అయితే అలా పెట్టొద్దండి, ఎందుకంటే మెయిన్ క్లాత్కి ఓన్లీ చంకలోనే వస్తుంది కాబట్టి పైకి వస్తే బాగోదు, కనిపించదు. అందుకని లైనింగ్ క్లాత్కే ఇలా ఎక్కువ తక్కువ చూసుకొని మడత వేసుకొని కట్ చేసుకోండి ఒకవైపున వచ్చేటట్టు. ఇప్పుడు చూడండి, నేను మనకి హ్యాండ్స్ ఇది బార్డర్ వచ్చింది కదా, అయితే ఆ బార్డర్ వచ్చేటట్టు నేను ఇలా మనం ఖర్చు పెట్టుకున్నాం కదా 1/2 ఇంచ్ ఖర్చు, ఆ ఖర్చుతో నేను ఇలా కుట్టేస్తున్నాను అనమాట. 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ చేస్తున్నాను. మీరు కావాలంటే చేతి పనికి కూడా ఉంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, లైనింగ్ క్లాత్ మీద ఒక స్టిచ్ రానిచ్చేస్తే మనం తిప్పేసుకోవచ్చు అనమాట. ఇలా ఇప్పుడు పై వైపున ఒక స్టిచ్ రానివ్వండి. బోర్డర్లు వచ్చినప్పుడు మీరు ఇలా స్టిచ్ చేసుకోండి చక్కగా. మనకి హ్యాండ్కి బోర్డర్ వచ్చినప్పుడు ఇలా కుట్టండి. అయితే ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని రెండింటిని కలిపి ఇలా స్టిచ్ చేస్తున్నాం అన్నమాట. రెండింటికి కూడా ఇలానే కుట్టండి. కుట్టిన తర్వాత మనకి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి. మెయిన్ క్లాత్ ఎప్పుడు మనకి ఎక్కువే ఉండేటట్టు చూసుకోండి. లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా కట్ చేసుకుంటాం కదా, మెయిన్ క్లాత్ మటుకి కొంచెం మనకి ఎక్కువ ఉండేట్టు చూసుకొని ఇలా కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. మనకి ఇంకా మామూలుగా చేతి పని చేయకుండా హ్యాండ్స్కి స్టిచ్ చేసే వీడియో కూడా నేను పెట్టానండి. అంటే మనం చేతి పని చేసే పని లేకుండా మిషన్తోనే కుట్టేసుకోవటం అనమాట. అయితే మనకి మిషన్ కుట్టు కూడా కనిపించకుండా హ్యాండ్స్కి లైనింగ్ జాయిన్ చేయటం అనేది నేను వీడియో పోస్ట్ చేశాను. కావాలంటే వీడియోలోకి వెళ్ళి చూడండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నానండి నేను. ఏంటంటే కొన్ని మనకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అలా ఉంటాయి కాదు. మన ఛానల్లో అయితే కరెక్ట్గా ఏదైతే చెప్తున్నామో
అదే ఉంటుందండి, ఏదైతే చేస్తున్నామో అదే ఉంటుంది. కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవడానికి మిడిల్లో మనం టక్స్ పెట్టుకుంటాం కదా, ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్కి అన్నట్టు అండి. టక్ పెట్టుకుంటాం కదా, లోతు తీసుకున్నాం కదా, లోతు తీసుకున్నది ఫ్రంట్కి వెళ్ళి రావాలి, హ్యాండ్ లోతు తీసుకున్నది బ్యాక్ సైడ్ రావాలన్నమాట. మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా మిడిల్లో ఇలా జాయిన్ చేసేసుకోండి, కరెక్ట్గా వస్తాయన్నమాట మనకి హ్యాండ్స్. లేదంటే అటు ఇటు సాగిపోతూ ఉంటుంది. ఇలా వేసుకున్నారంటే మీకు హ్యాండ్స్ పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకున్న దాన్ని బట్టి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. మన ఛానల్లో స్టార్ నెక్ అని, తర్వాత బోట్ నెక్ అని, మనకి తర్వాత వర్క్ వచ్చినటువంటి బ్లౌజులు ఎలా స్టిచ్ చేయాలని, తర్వాత హ్యాండ్స్ వచ్చేసి మామూలు కట్ వర్క్ వచ్చిన హ్యాండ్స్ని ఎలా లైనింగ్ జాయిన్ చేయాలని మొత్తం మనకి వీడియోల్లో నేను పెట్టానండి. కావాలంటే ఆ వీడియోలు కూడా చూసుకోవచ్చు. మనం ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత మనకైతే టక్స్ ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానే రెండిటికి కూడా వస్తుందండి. మీరు చూసినట్లయితే కరెక్ట్గా ఎక్కువ తక్కువ అనేది మనం మిడిల్లో వేసుకున్నాం కాబట్టి చూసారా ఇలా వస్తుంది. అందుకే మిడిల్ నుంచి వేసుకోండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనం ఖర్చు కనిపించుకుండాలంటే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం మామూలుగా వేసుకున్నట్టే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా సమానంగా చూసుకొని మనం ఆది బ్లౌజ్ తీసుకుందాము. ఆది బ్లౌజ్ తీసుకొని మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది చూసుకొని కుట్టుకుందాం అన్నమాట. మనకు చూడండి, మనం ఏదైతే టక్ పెట్టుకున్నామో దాని దగ్గరికి వచ్చేటట్టు మనం కట్ చేసుకునేటప్పుడే మనం అన్నీ చూసుకున్నాం కాబట్టి మనం అసలు ఇంకా మనం ఎక్కువ తక్కువ అనేది కూడా రాదండి. బ్లౌజ్ ఎలా ఉంటే మనకి అలానే వచ్చేస్తుంది అన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీరు మీ బ్లౌజ్ని ఫస్ట్ కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత దాన్ని బట్టి మీకు ఎక్కడ తక్కువైంది ఎక్కడ ఎక్కువైంది అనేది చూసుకొని ఎక్కడ రాంగ్ వచ్చింది అనేది తెలిసిపోతుంది మీకు. అలా చూసుకొని ఇంట్లో వాళ్ళే కుట్టుకోవచ్చు. తర్వాత బయట వాళ్ళే స్టార్ట్ చేయండి. ఇంక చక్కగా మీ బ్లౌజులు పర్ఫెక్ట్గా వచ్చాయి అనుకున్నప్పుడు బయట వాళ్ళు తీసుకొని స్టార్ట్ చేశారనుకోండి, మనీ కూడా తీసుకోవచ్చు అనమాట. కాకపోతే ఫస్ట్లో తీసుకునేటప్పుడు కొంచెం తక్కువ తీసుకోండి కొత్తగా కుట్టేవాళ్ళు అయితే. దాన్ని బట్టి కూడా కస్టమర్స్ మీకు పెరుగుతారు. నేనైతే ఫస్ట్లో స్టార్టింగ్లో అలానే తీసుకున్నానండి. తర్వాత పర్ఫెక్ట్గా మనం ఇంకా కస్టమర్స్ పెరిగే కొద్దీ మన స్టిచ్చింగ్ నచ్చి కూడా వాళ్ళు వస్తుంటారు కాబట్టి దాన్ని బట్టి మనం ఎలా ఉందో రేటు బయట అలానే తీసుకోవచ్చు. కాస్ట్ ఏం పర్లేదు. చూడండి, మనకి బ్లౌజ్ అయితే కరెక్ట్గా మనం ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అలానే స్టిచ్ చేసుకుంటున్నామండి. మనకు ఎక్కడ కూడా తేడా అనేది అయితే రాలేదు. బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. మనకి తేడా అనేదే రాదండి. ఇలా కట్ చేసుకున్నారంటే మనం ఎన్ని స్టిచ్లు కావాలంటే అన్ని, అంటే కస్టమర్స్కు 4 అట్లా కొంతమంది ఎక్కువ వేయమని చెప్తారు. అట్లాంటి వాళ్ళకి ఇంకొకటి ఎక్స్ట్రా వేసినా పర్లేదు, 4-5 వేయచ్చు అనమాట. కరెక్ట్గా 3 అనే వేయకండి, ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా టైట్ అనిపించినా ఒక కుట్టిప్ప తీసుకుంటుంటా ఉంటారు. మన దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు అనమాట. ఎందుకంటే మళ్ళీ దానికోసం మన దగ్గరికి రావాలంటే వాళ్ళు ఇట్లా పని కట్టుకొని రావాలి కదా. అందుకని మీరు ఈ విధంగా డాట్స్ కూడా వేసేసుకోండి. మనం 3/4 ఇంచ్ అనుకున్నాం కదా, సేమ్ 1.5 ఇంచ్ తీసుకున్నాం డాట్ కోసం, అలా స్టిచ్ చేసుకోండి. ఇంకా మనకైతే బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేసిందండి, ఏమీ కూడా తేడా రాదు. చక్కగా నీట్గా ఇది చేతి పని చేసుకోవాలన్నమాట. అయితే
మనకి కుట్టడం మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది నడుము లూజ్తో సహా నేను మీకు చూపిస్తున్నానండి. ఎందుకంటే గుర్తుపెట్టుకున్నాము, కరెక్ట్గా అలానే స్టిచ్ చేసుకున్నాం కాబట్టి తేడా రాదు. కాకపోతే చూడండి, మీకు నేను నా స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ ఎలా ఉందో అనేది చూపిస్తున్నాను. కరెక్ట్గా మనం ఆదికి ఇచ్చిన బ్లౌజు తర్వాత ఆ కుట్టు అనేది చూడండి, కరెక్ట్గా ఏది ఎలా ఉందో అనేది మొత్తం నేను మీకు చూపిస్తున్నాను. కరెక్ట్గా వచ్చిందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.